శివ, ఈరోజు ఎందుకు ఆది మొహలో కళ్ళ లేకుండా ఉంది? ఒకవేళ మన ఆది ఏలియన్ని చూసాడనుకుంటాను. ఆ భయంతోనే మాట్లాడడం లేదేమో. అరే, అందరూ కాస్త నోరు మూసుకుంటారా? ఎప్పుడు చూసినా వెకతాలు చేయటమే. నేను ఊరికెళ్తున్నాను. మిమ్మల్ని అందరినీ బాగా మిస్ చేస్తాను. బాధగా ఉంది. అది ఇందులో ఫీల్ అవడానికేముంది? అందరికీ లీవే కదా. నువ్వు వెళ్తానంటే నీతో మేం కూడా వస్తాం. ఏమిటి ఏమిటి నిజంగానా? మీరందరూ వచ్చారంటే సూపర్ జాలీగా ఉంటుంది. అది మాత్రమే కాదు, ఒకసారి మా ఊర్లో ఇలాగే జరిగింది. నేను మా మమ్మీ డాడీతో పిక్నిక్ కి వెళ్ళాను. గ్రామంలో అందరినీ తీసుకువెళ్ళాలనుకున్నాను, కానీ నాతో పాటు రావడానికి ఎవ్వరూ సిద్ధంగా లేరు. ఆ తర్వాత నేను చేసిన పని చూసి ఆ గ్రామం మొత్తం... చాలు చాలు ఆపు. అది మిగతా విషయాలు గ్రామ మనుషుల దగ్గర అడిగి తెలుసుకుంటాం. అసలు నువ్వేం చేసావని. ఏంటి? ఎందుకు నా మీద మీకు నమ్మకం లేదా? నేను మీ దగ్గర గ్రామంలో ఏం చేశానని చెప్పాను. ఆ విషయాలు ఏవి మీరు ఎవరిని అక్కడ అడగకూడదు, తెలిసిందా? తర్వాత వాళ్ళందరూ నా గురించి ఏమనుకుంటారు చెప్పండి. చాలా సింపుల్. నువ్వు అబద్ధం చెప్పావనుకుంటారు. సరే రండి, ఇంటికి వెళ్దాం. ఇంట్లో వాళ్ళని పర్మిషన్ అడగాలి, తర్వాత ప్యాకింగ్ చేయాలి కదా. వాళ్ళందరూ ఇంట్లో ఒప్పుకుంటారులే. వాళ్ళతో ఆదితో వెళ్తున్నారని చెప్పండి. ఏంటి విషయం? సంశేషింగ్ సార్, చాలా సంతోషంగా ఉన్నారే? చాలా సంతోషమైన విషయమే. మా అబ్బాయి, మా అల్లుడు, నా మనవడు వస్తున్నారు. అరే, మాటల్లోనే వచ్చేసారు చూడు. తాతయ్య, బామ్మా, ఎలా ఉన్నావు బంగారం? నిన్ను చూసి ఎన్ని రోజులైంది? నమస్తే తాతయ్య. అరరే, శివ, రేవా, యూడి, అందరూ రండి రండి రండి. ఆకలితో ఉంటారు. అందరికి భోజనం సిద్ధంగా ఉంచాను. వచ్చి భోంచేయండి. అది బార్డర్ కట్టువైపు ఏ గ్రామం ఉంది? అక్కడున్న ప్రజలతో నువ్వు ఇంతకు ముందు ఎప్పుడైనా మాట్లాడావా? అటువైపు ఉండే గ్రామం ఖాళీగానే ఉంది. చాలా మంది ఉండేవాళ్ళు, కానీ ఎందుకో గాలి చేసి వెళ్ళిపోయారు. ఇప్పుడు అక్కడ ఎవరూ లేరనుకో. బాస్, బంగారం బిస్కెట్లని బ్యాగులో వేసుంచాం. ఈ బార్డర్ కిందన్న సొరంగ మార్గం నుంచి వాటిని తీసుకుని వెళ్ళి అవతల వైపున మన మనుషులకిచ్చేస్తాం. నా పేరు భాషా సోనా. నా పని బంగారాన్ని దొంగలించడమే. నాకు బంగారం అంటే చాలా ఇష్టం. దానికంటే పడుకున్న వాళ్ళంటే నాకు చాలా ఇష్టం. బాస్, నాకు చాలా నిద్ర వస్తుంది. కాసేపు పడుకోవచ్చా? బాస్, నాకు చాలా నిద్ర వస్తుంది బాస్. పడుకోండి. బంగారము పడుకున్న వాళ్ళంటే నాకు చాలా ఇష్టం. సరే, ఈ బంగారాన్ని ఆ బార్డర్ దూరంగా తీసుకువెళ్ళి వెంటనే మీరు... ఏంటి అందరూ పడుకుని ఉన్నారు? బంగారాన్ని ఎవరు అటువైపు వెళ్ళిచ్చేస్తారు? లేకండి, అందరూ లేకండి, లేచి వెళ్ళండి. ఆ టార్చ్ సిగ్నల్ ఎవరికి ఇస్తున్నారు? వాళ్ళు చాలా చెడ్డ మనుషులు. అక్కడికంతా మనం వెళ్ళొద్దు. ఏం పట్టించుకోకు. నేను వెళ్ళి చూసొస్తాను. ఇక్కడే ఉండండి. ఇదిగో, ఇందులో నీ డబ్బులు 5 కోట్లు ఉన్నాయి. ఓకే, ఆల్ ద బెస్ట్. జాగ్రత్తగా వెళ్ళండి. ఓకే. హే, ఎవరు మీరందరూ? ఇక్కడేం చేస్తున్నారు? ఎవర్రా చిన్నపిల్లోడా? ఇక్కడ నీకేం పని?
పిల్లాడని మాత్రం చెప్పొద్దు అంకుల్. శివ, నా పేరు శివ. ఈ పిల్లగాడు చాలా డేంజర్ లో ఉన్నాడు. ఇక్కడి నుంచి ముందు తప్పించుకోవాలి. ఏ చిన్నపిల్లవాడా, ఇసుకలో వంట మాత్రమే పోగలదు. నువ్వు చదువుకోలేదా? ఇక్కడ సైకిల్ వేగంగా తొక్కడం కుదరదు చిన్నోడా, అర్థమైందా? ఇలా సైకిల్ తొక్కుంటూ వచ్చి నన్ను పట్టుకోవాలనుకోవడం కల్లో కూడా ఊహించుకోకు. నవలా అవుతుంది. కుర్రోడు చాలా డేంజర్ లా ఉన్నాడే. వాడు తొక్కుతున్నది సాదా సైకిల్ లేకపోతే మోటార్ సైకిల్ అర్థం కావడం లేదే. సారీ సారీ శివ, నన్ను క్షమించు. నేను ఎస్కేప్. ఏం కొట్టాడు అమ్మా. శివ, నీకేం కాలేదుగా? నాకేం కాలేదు అంకుల్. వాళ్ళు బంగారాన్ని స్మగిల్ చేస్తున్నారు. మీరే చూడండి, బార్డర్ అటువైపు వెళ్ళి ఇస్తున్నారు. ఒరే పిల్లోడో, నువ్వు నిజంగా చాలా పెద్ద పని చేసావు. కానీ మళ్ళీ నువ్వు వాళ్ళతో దెబ్బలాడకో. వాళ్ళు చాలా దారుణమైన మనుషులు. కానీ ఆ గ్రామంలో ఉన్న వాళ్ళ మనుషులే వాళ్ళని చూసి భయపడి దూరంగా వెళ్ళిపోయారు. సరే గాని ఆ బంగారాన్ని నా చేతికి ఇచ్చేయి. నేను వెళ్ళి దీన్ని పోలీసులకు ఇచ్చేస్తాను. ఏంటి? ఇంకా నయ్యు నేనక్కడ లేను, లేదంటే అందరినీ కొట్టి ఎరగదీసేవాణ్ణి. ఏంటి శివ, నువ్వు వాణ్ణి అలా పరిగెట్టేలా చేసావు? నేనున్నడితే లెఫ్ట్ లో ఒకటి, మన రైట్ లో ఒకటి, అలా వాణ్ణి అంతం చేసేదాన్ని. తర్వాత ఏముంది, వాడు అలా నా కాళ్ళు పట్టుకుని ఏడుస్తూ కూర్చునేవాడు. హలో, నా పేరే భాషా షోనా. నేను చేసే పని బంగారాన్ని దొంగలించేది. బంగారం ఇష్టం, పడుకున్న వాళ్ళంటే ఇష్టం. పడుకునే వాళ్ళని చూస్తే నాకు చాలా ఇష్టం. అలాగే గానీ విషయం ఏంటి? ఏంటి? ఏం చెప్తున్నావు నువ్వు? అలా జరగడానికి వీల్లేదు. ఏంటి బాస్, పేడకలా? ఇది కళ కాదురా. ఈసారి బిజినెస్ పని చేయలేదు. ఎవరో ఒక చిన్నపిల్లాడు మన రఘురాజాని కొట్టాడట, మన బంగారాన్ని తీసుకువెళ్ళిపోయాడట. అలా జరగడానికి అసలు వీల్లేదు. ఒక చిన్న పిల్లాడు మన మనిషిని ఎలా కొట్టగలడు, ఈ పని ఎలా చేయగలడు? బార్డర్ దాటడానికి వణిగిపోతారు, కానీ ఈ పని ఎలా చేశారు? ఏయ్, ఏం చేయాలో ఆలోచించండి. వావ్, గ్రామం నిజంగా చాలా బాగుంటుంది కదా శివ? అవును, నిజానికి ఈ గ్రామం ఇంకా అందంగా ఉంది. అది నువ్వు అక్కడేం చేస్తున్నావు? ఇదే మా హ్యాంగ్ అవుట్. సిటీలో కూడా ఇలాగే ఒక చెట్టుని రెడీ చేసాం తెలుసా? దీనిపైన కూర్చుని జాలీగా మాట్లాడుకుంటాం. రండి ఫ్రెండ్స్, మనం కూడా పైకి వెళదాం. అరే జాగ్రత్త, ఇంతమంది ఎక్కితే వేటికి విరిగిపోతుంది. అది ఆ సైకిల్ ఎలా నడుపుతున్నావో చెప్పు. అవును, నువ్వు సిటీలో సైకిల్ తో అందరినీ కొట్టావు కదా, అది ఎలాగో కాస్త చెప్తావా? అవును, అది చెప్పు. అక్కడ నువ్వు ఏవేవి స్టంట్ చేస్తావు? పర్వతాలు పైకెక్కి నువ్వు ఎలా స్టంట్ చేస్తావు? అవన్నీ నువ్వు ఎలా చేస్తావో కాస్త చెప్పవా? అది ఇక్కడ కూడానా? అయితే శివ చేసే పనులన్నీ నువ్వు చేసినట్టు చెప్పావా? ఏం చేయను మిత్రమా,
మరి టైం పాస్ కోసం మనం ఇలాంటివన్నీ చెప్పక తప్పదు. అది సమాధానం చెప్పు. నీ ఫ్రెండ్స్ తో ఏంటి రహస్యంగా మాట్లాడుతున్నా మాకు చెప్పు. అది మీరు చేసిన సాహసాలు అవన్నీ చెప్పు. ఈలోగా మేము గ్రామాన్ని రౌండ్ కొట్టొస్తాం. అది నిన్న నైట్ స్మగ్లర్స్ ని ఎలా పట్టుకున్నావో ఆ కథ కూడా వాళ్ళకి చెప్పు. యాక్చువల్ గా ఆ నైట్ ఏమైందంటే మన బార్డర్ లో లైట్ వస్తూ నేను చూశాను. వీడు ఎప్పటికీ మారడు. డబ్బులు ఇవ్వండి. ఇందులో మొత్తం 10 కోట్లు ఉండాలి. అంకుల్, బంగారాన్ని చెక్ చేయకుండానే తీసుకుంటారా? ఒకవేళ అది డూప్లికేట్ అయితే? ఈ పిల్లోడు ఆ పిల్లోడే కదా మిమ్మల్ని ఎరగదీశాడే. దెబ్బలు తినడం నా వల్ల కాదబ్బా. ముందు నేను ఇక్కడి నుంచి పారిపోతాను. అంకుల్, ఇప్పుడు నిర్ణయం తీసుకోవాల్సిందే మీరే. మీరిప్పుడు పారిపోతారు, మిమ్మల్ని చేస్తాను, పట్టుకుంటాను, బాగా కొడతాను. ఈ ప్రాసెస్ అంతా మీకు ఓకే అయితే నాకు కూడా ఓకే. రేయ్, నువ్వు చిన్న పిల్లవాడివిరా. ఆ విషయం మర్చిపోయావా ఏంటి? ఇంటికి వెళ్ళి క్యారం బోర్డు చెస్ ఆడుకోరా. ఇక్కడికి వచ్చి ఏంట్రా మాతో ఆటలు? నీకు కాస్త ప్రశాంతంగా ఉండొచ్చుగా. ఏ ఆటంకం లేకుండా స్మగ్లింగ్ చేయలేకపోతున్నాం. మిత్రులారా, ఈ చిన్న పిల్లవాడికి మనమేంటో చూపించాలి. అందరూ సిద్ధంగా ఉండండి. నేను జూట్ అనగానే అందరూ ఒకేసారి అటాక్ చేయండి. అర్థమైందా? రండి. ఓకే, ఎస్కేప్ అయిపోదాం. తప్పించుకున్నా. దేవా, వెంటనే సర్పంచ్ గారిని తీసుకొనిరా. నేను వాళ్ళని ఫాలో చేస్తున్నాను. చాలా దూరం వచ్చేసారు అంకుల్, ఇక మీరు దిగొచ్చు. మిత్రులారా, పోతే పోనేని చిన్నపిల్లోడని వదిలేస్తే చిన్న పిల్లల్ని కొట్టడం చేతగాను వాడి పని. అనవసరంగా తొందరపడి చిన్న పిల్లవాడి మీద చేయి చేసుకోకూడదు బాబు. నేను చాలా మంచివాణ్ణి, అలాంటి పని చేయను. హ్యాట్స్ ఆఫ్. సర్పంచ్ గారు, నేనే బంగారాన్ని స్మగుల్ చేశాను. నన్ను ఇక్కడి నుంచి తొందరగా తీసుకెళ్ళండి అయ్యా. ఈ చిన్న పిల్లడు నా జీవితాన్ని చిన్న భిన్నం చేసేలా ఉన్నాడే. కళ్ళ కూడా ఇక స్మగుల్ చేయను. నీకేదో మంచి కాలం అనుకుంటా, అందుకే నేను ఇక్కడికి రాలేదు. లేకపోతే సరే, ఒక్క నిమిషం మేము వెనకాల నుంచి ఉంటాం. రఘురాజా, ఏడడంతా జైల్లోకి వెళ్ళి ఏడు. ఇక్కడ ఏడుస్తే ఏ ప్రయోజనమూ లేదు. శివ, థ్యాంక్ యూ రా నాన్న. ఇక పెరడా నువ్వు ఆ సమస్యలో ఇరుక్కోకూడదురా నాన్న. చూడండి ఆది నాన్నగారు, శివని తీసుకుని మీరు రేపు పొద్దునే ఇక్కడి నుంచి బయలుదేరాలి. మీకు అర్థమైందా? లేదంటే వాళ్ళు తన మీద ఖచ్చితంగా పగ తీర్చుకోవడానికి వస్తారు. ఇక్కడున్న వాళ్ళందరికీ ప్రమాదకరం అవుతుంది. మీరు చెప్పేది నాకు అర్థమవుతుంది. రేపు పొద్దునే బయలుదేరుతాం. రేపే కదా బయలుదేరమంటున్నారు అంకుల్. ఈ రోజు రాత్రంతా నాకు టైం ఉంది. మిగతాది నేను చూసుకుంటాను. స్మగ్లింగ్ చేసే వాళ్ళ గ్యాంగ్ లీడర్ బార్డర్ కి ఆ పక్కున్నాడు. ఇప్పుడు వాడిని ఏం చేయాలో నేను చూసుకుంటాను. చాలా ప్రమాదం. సార్, ఎవరో ఒక పిల్లవాడు బార్డర్ లో సైకిల్ మీద గాల్లో ఎగురుతున్నాడు సార్. ఎస్ సార్, అవును సార్, నేను నిజమే చెప్తున్నాను. ఓకే సార్, లొకేషన్ నేను GPS లో పంపిస్తాను. ఇప్పుడు బయలుదేరితే తప్పకుండా చేరుకుంటాను సార్. ఏంటి, ఆ బంగారు కూడా తన చేతికి వెళ్ళిపోయిందా? డబ్బులు తీసుకోకుండా భయపడి వెనక్కి వచ్చేసారు. మిమ్మల్ని నేను ఇప్పుడు ఏం చెయ్యాలి? ఒక చిన్న పిల్లని చూసి భయపడి పారిపోయారు. మీరు భాషా మనుషులు. ఈ భాష పేరు చెప్తేనే లోకం అంతా అదురుతుంది. అలాంటప్పుడు ఒక చిన్న పిల్లని చూసి భయపడి వచ్చారు. పిల్లాడిని మాత్రం చెప్పొద్దు అంకుల్. శివ, నా పేరు శివ. బాస్ బాస్, మేము చెప్పిన కుర్రోడు వీడే బాస్. ఓ, నువ్వే ఆ చిన్న పిల్లాడువా? నిన్ను ఏం చేయాలో ఆలోచిస్తున్నాను. ఎదురు ఒక మంచి ఐడియా రావాలి. నువ్వు చేసేది తప్పని నీకు అర్థమయ్యేట్లా చేస్తాను. ఏం చేయాలో నేను ఆలోచిస్తున్నాను సార్. ముందు ఈ చిన్న పైని పట్టుకోండిరా. రాయ్, లగ్గండి. మీరిద్దరిలా పడుకుంటే మరి తరణి ఎవరు పట్టుకుంటారు?
ఇంకెవరైనా బ్యాలెన్స్ ఉన్నారా? నా బంగారాన్ని కట్టుకోమ్మా. దీనికోసమే మేము నీకు పాటలు పడుతున్నాం. వద్దు వద్దు కట్టుకో. వద్దు వదిలే. నువ్వు వాటిని కొడుతుంటే నాకు ఇక్కడ నొప్పేస్తుంది. వద్దు పిల్లడా, చెప్పేది విను. అంకుల్ ఇప్పుడేం చేయబోతున్నావు? ఫైటింగే కదా. నా పేరు భాషా సోనా. నేను చేసే పని బంగారం దొంగతనం. ఫైట్ అంతా నాకు చేయడం తెలీదే. సార్ రండి సార్. అరే ఏ టైంలో వచ్చారు సార్? సూపర్ సార్, కరెక్ట్ టైంకి వచ్చారు సార్ మీరు. థ్యాంక్స్ సార్, చాలా థ్యాంక్స్ సార్. మీరు వస్తారని నేను ఎదురు చూడలేదు. ఈ పిల్లాడిని తీసుకుని జైల్లో వేయండి సార్. ఈ పిల్లాడి పేరు శివ సార్. అక్కడి నుంచి మన బార్డర్ని దాటి ఇక్కడికి వచ్చి నన్ను కొడుతున్నాడు సార్. చూడండి సార్, నన్ను మాత్రమే కాకుండా నా మనిషిని కూడా కొడుతున్నాడు సార్. జైల్లో వేయండి, తనని జైల్లో వేయండి సార్. భాషా, నువ్వు మమ్మల్ని మోసం చేయలేవు. నువ్వు గోల్డ్ స్మగ్లింగ్ చేయడం మాకు బాగా తెలుసు. శివ, నువ్వు చేసిన పనికి ఎలా మెచ్చుకోవాలో అర్థం కావడం లేదు. అరే సార్, మీరేంటి సార్ అలా పొగుడుతున్నారు? తనని లోపల వేయండి సార్. అదేంటి సార్ అలా కనీసం మాట్లాడుతున్నారు? 10 సంవత్సరాలైనా నువ్వు జైల్లో ఉంటావు. నీలాంటి వాళ్ళ వల్ల ఈ ఊరికే చెడ్డ పేరు. సారీ శివ, నేను నిన్ను కూడా అరెస్ట్ చేస్తాను. ఎందుకంటే నువ్వు బార్డర్ దాటి లోపలికి వచ్చావు. కానీ సార్, నేను మంచి పనే కదా సార్ చేశాను. ఎస్, మంచి పని కోసమే నువ్వు లోపలికి వచ్చావు. కానీ నేను ఒక ఆఫీసర్ని, నా పని నేను చెయ్యాలి. నువ్వేదో సైకిల్లో ఎగురుకుంటూ వచ్చావని నేను విన్నాను. వెళ్ళి ఆ సైకిల్ కూడా తీసుకురా. విట్నెస్ కి నాకుంటుంది. బాయ్ బాయ్ సార్. థ్యాంక్ యూ. చూస్తున్నారండి సార్, తను తప్పించుకుని వెళ్ళిపోతున్నాడు సార్.